హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. దివ్యాంగులకు వివాహ కానుక లక్ష సాయం, దీనికి సంబంధించిన తాజా సమాచారం కోసం మనం ఈ యొక్క వీడియోలో మీకు అందించబడుతుంది. మన ఛానల్ని మొట్టమొదటిసారిగా ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోండి. దివ్యాంగులకు సంబంధించిన కీలక అప్డేట్ అనేది మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకురావడం జరిగింది. వీలైన త్వరగా ప్రతి ఒక్కరు కూడా వీడియోను కూడా అందరూ కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఇటువంటి సమాచారం చాలా వరకు అందరికి తెలియలేకపోవచ్చు. ఎందుకంటే వీలైన త్వరగా మీరు ఒక ఇన్ఫర్మేషన్ అనేది అందరూ షేర్ చేస్తే వారికి సహాయం, మీ వంతు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను అందరూ కూడా షేర్ చేయండి. దివ్యాంగులకు సంబంధించి చాలా వరకు వారి వివాహ సంబంధించి సమస్యలతో, అదేవిధంగా వారికి ఆర్థిక సమస్యలో బాధపడుతున్న విషయం చాలా వరకు అయితే అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీలైన త్వరగా ప్రతి ఒక్కరు కూడా వీడియోను కనీసం ఒక్కరికైనా షేర్ చేయడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. వివరాలకు ఒకసారి వెళ్ళిపోయినట్లయితే, దివ్యాంగులకు వివాహ కానుక లక్ష సాయం. తెలంగాణ ప్రభుత్వం సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారు గత కొన్ని రోజుల్లో చూసుకున్నట్లయితే మనం గత కాలంలో ఏదైతే గత ఏడాది ఏప్రిల్ 18 నాటికి ఇదైతే ఒక్కరికి మాత్రమే వివాహ కానుక అనేది ఇవ్వడం జరిగింది. అంటే దివ్యాంగులు ఎవరైనా ఒక్కరు మాత్రమే దివ్యాంగులు అయితే వారికి మాత్రమే ఈ యొక్క వివాహ కానుక కింద ₹1,00,000 అనేది ఆర్థిక సాయం అయితే వారికి అయితే అందించింది. కానీ ప్రభుత్వం అయితే వీటిలో మార్పులు చేసి దాదాపు ఇద్దరు దివ్యాంగులు ఉన్నా కూడా ఈ యొక్క పథకానికి అర్హులని ప్రభుత్వం అయితే స్పష్టంగా ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే ఒక్కరుంటేనే ₹1,00,000 సాయం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం అయితే దాదాపు ఒక 10 ఏళ్ల పోరాటంకు, అంటే 10 సంవత్సరాల పోరాటంకు ఫలితంగా ఈ యొక్క దివ్యాంగులకు ₹1,00,000 సాయాన్ని ఇద్దరు దివ్యాంగులకు ఉంటే ఇస్తామని భారీ మార్పులు అయితే చేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్క దివ్యాంగుడు కూడా సంతోషించవలసిన విషయం. ఎందుకంటే కనీసం చాలామంది కూడా దివ్యాంగులు ఒంటరిగా ఉన్నారని ఫీల్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారికి తోడు ఉండాలి. కాబట్టి ప్రభుత్వం కూడా వారిని ఆర్థికంగా ఆదుకోలే. కాబట్టి ఈ యొక్క నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ప్రభుత్వం ఈ నిర్ణయంపై చాలా హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. వీలైన త్వరగా దయచేసి వీడియోను కూడా ప్రతి ఒక్క దివ్యాంగులు కూడా షేర్ చేసే విధంగా ప్రభుత్వానికి కూడా షేర్ చేయండి. అదేవిధంగా వివాహకు సంబంధించిన లక్ష సాయం ఎవరైతే తీసుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా మీరు కంపల్సరీగా మీ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్కీమ్కి మీరు అర్హులు కావాలంటే ప్రతి ఒక్కరు కూడా దివ్యాంగులై కావాలి. అదేవిధంగా సదరం సర్టిఫికేట్ ఉండాలి. వీలైన త్వరగా ఆ వీడియోని కూడా అందరూ షేర్ చేయండి. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ టు ఆల్.